హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ 112. జాను కంగారుగా, అదేం లేదండి, ప్లీజ్ నన్ను వదలరా, నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను అంటుంది. అవును, ఇందాక నుంచి వింటున్నాను. అండి మీరు అంటున్నావేంటి? ఏంటి కొత్త పిలుపులు అంటాడు. నాకు మీ పేరేంటో తెలియదు కదండి. సోరస్. ఏంటి, నీకు నా పేరు కూడా తెలీదా అంటాడు కీచుగారుస్తూ. సోరస్ అరుపుకి జాను ఉలిక్కి పడి తూతూ అని వీపున కొట్టుకుని, ఎందుకండి అంత గట్టిగా అరిచారు? ఓసై, నిజం చెప్పవే, నీకు నిజంగానే నా పేరు తెలీదా అంటాడు. నిజంగా మీ పేరేంటో తెలియదండి. అయినా మీ పేరు నాకు చెప్పారా ఏంటి? అవును నిజమే, ఇప్పటి వరకు దీనికి నా పేరు చెప్పలేదు కదా అనుకుని కళ్ళు చిన్నవి చేసుకుని, నా పేరు తెలియదు, నేనెవరో, ఎక్కడుంటానో, ఏం చేస్తానో తెలీదు. మరి ఏ భరోసాతో నేను నీ చెయ్యి పట్టుకుని నా వెంట రమ్మని కూడా ఎందుకు అడగలేదు? మరి నీ అడ్రస్ కూడా తెలియదు నాకు. కారులో కూర్చుని నేను ఎటు తీసుకువెళ్తున్నానో కూడా చూడకుండా ఏ నమ్మకంతో నాతో ప్రయాణం చేస్తున్నావు? ఎవరూ లేని చోటుకి తీసుకుని వెళ్ళి నిన్నేమైనా చేస్తే? జాను సోరస్ కళ్ళల్లోకి చూస్తూ, మీరు అలా చెయ్యరు, మీరు చాలా మంచివారు. అంతగా నా మంచితనం ఏం తెలిసింది నీకు? మొదటి పరిచయంలోనే నా ఇష్టానికి వచ్చినట్టు రూడ్ గా బిహేవ్ చేసి నిన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళాను. నీ దగ్గర ఉన్న నా వస్తువుని తీసుకెళ్ళమని మర్యాదగా ఫోన్ చేస్తే ఏవేవో చూసి ఏవేవో మాట్లాడి సిల్లీగా బిహేవ్ చేశాను. ఈ ప్రామిస్ లో నా మంచితనం ఎక్కడ కనిపించింది నీకు? మీరు రూడ్ గా బిహేవ్ చేయటానికి ముఖ్య కారణం నేనే. నా నోరు అదుపులో లేకపోవటం వలన మీరు అలా బిహేవ్ చేశారు. ఇంకా నన్ను వదిలి వెళ్ళారు అంటే ఆ రోజు మీ ఫేసు ఎక్స్ప్రెషన్స్ ని బట్టి ఏదో ముఖ్యమైన కారణంగా అలా వదిలేసి వెళ్ళారు. ఇంకా ఫోన్లో మాట్లాడడం అంటారా అని ఆ రోజు సోరస్ మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చి సిగ్గుతో ఆమె నోట్లో నుంచి మాటలు రాక, ఏమో అదంతా నాకు తెలీదు, మీరు మంచివారు అంతే. ఎంత మంచివారు అంటే దారిని పోయే వాళ్ళని కాపాడడానికి వచ్చారు చూడండి, ఇక్కడే తెలుస్తుందిగా మీ మంచితనం ఏంటో. సోరస్ ఆమె బుగ్గలు ఒత్తి పట్టుకుని, దారిన పోయే దానమ్మవి కాదు, నువ్వు నా లడ్డూవి అంటాడు. కొన్ని క్షణాలు సోరస్ వైపు అలాగే చూసి, ఎందుకు మీకంత కోపం వచ్చింది ఏడిపించినందుకు? 4 తన్ని వదిలేయక వాళ్ళని ఎందుకు అలా దేనికి పనికి రాకుండా చేశారు? నువ్వు నా దానివి, నా ప్రాపర్టీవి. నా ప్రాపర్టీ మీద ఎవరైనా అడ్డమైన వాళ్ళు వచ్చి చేతులు కాళ్ళు వేసి కబ్జా చేస్తానంటే చూస్తూ ఉండడానికి నేనేమి బుద్ధవతాన్ని కాదు, సింగమనేని సోరజ్ని అంటాడు ఫుల్ యాటిట్యూడ్తో. అంటే మీరు ఏఎస్ఎంఎన్ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ది ఓనరా మీరు? అవును, వన్ ఆఫ్ ది ఓనర్. కానీ అదంతా మా తాత, మా డాడీ సంపాదించింది, నేను కాదు. ఆ ఆస్తిలో నేను సంపాదించింది 1 రూపాయి కూడా లేదు అంటాడు. అయినా కూడా జాను ఫేస్ లో అప్పటి వరకు ఉన్న సిగ్గు పెదాల్లో కానీ కనిపించని నవ్వు, కళ్ళల్లో ప్రేమ అన్నీ మాయమైపోయాయి. ఏదో తెలియని బాధ భయం ఆ ప్లేస్ లోకి వచ్చాయి. అదంతా గమనిస్తున్న సోరస్, ఏంటి లడ్డు ఉన్నట్టుండి నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి, అడ్రస్ చెప్పి పక్క సీట్లో కూర్చుంటుంది. జాను బిహేవియర్ కి సోరస్ కి ఏం అర్థం కాదు. అతను కూడా ఏం మాట్లాడకుండా తను చెప్పిన అడ్రస్ కి అరగంటకి చేరుకుంటారు. అరగంటలో ఇద్దరు ఏం మాట్లాడుకోలేదు. కానీ సోరస్ జానుని గమనిస్తూనే ఉన్నాడు. ఏదో తెలియని బాధ ఆమె ఫేస్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఏమొచ్చింది దీనికి ఉన్నట్టుండి ఇలా ముంగిలా మారిపోయింది అని అనుకుని జాను ఇంటి ముందు కారు ఆపగానే సైలెంట్ గా కారు దిగి, మీకు ఏ విధంగా థ్యాంక్ యూ చెప్పాలో అర్థం కావట్లేదు, చాలా థ్యాంక్స్ అండి అని, మీరు వచ్చి వాళ్ళ చేతుల్లో నా జీవితం నాశనం కాకుండా కాపాడినందుకు, మీరు హెల్ప్ చేసినందుకు నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఏమైంది లడ్డు, ఉన్నట్టుండి ఎలా అయిపోయావు? నీ మొహంలో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది, ఎందుకు? తరతరాల నుంచి అన్నం పెట్టి ఆదరిస్తున్న యజమానుల చేయి పట్టుకుని జీవితాంతం పక్కన నడవాలని ఎవరు అనుకోరు. వాళ్ళని దూరం నుంచి చూస్తూ ఆరాధించి బతికేస్తారు కదూ అని ఆశపడి వాళ్ళని అందుకోవాలని ఒకవేళ చూస్తే అది ఆశగానే మిగిలిపోతుంది. ఏమైంది దీనికి సడన్ గా ఏదేదో చెప్తుంది ఇది చెప్పింది నాకు ఒక మొక్క కూడా అర్థం కాలేదు. ఈసారి దొరకవే, చెప్తాను ఈ సంగతి. ఇంత రిస్క్ చేసి అంతగా ఫైటింగ్ చేసి అలసిపోయాడు పాపం అబ్బాయి. ఒక హగ్గైనా కిస్ అయినా ఇద్దామని లేకుండా ముష్టి థ్యాంక్ యూ ఒకటి చెప్పి ఊపుకుంటూ వెళ్ళిపోతుంది దొంగ మొహంది అని తిట్టుకుంటూ టర్న్ చేసుకుని వెళ్ళిపోతాడు సూరజ్.
జాను చెప్పిన మాటలు సూరజ్ అయితే అర్థం చేసుకోలేదు. మళ్ళీ ఒక నిమిషం ఆలోచించి తను చెప్పిన మాటలు అర్థం చేసుకుని ఉండుంటే తనకి అక్కడే కరెక్ట్ సమాధానం చెప్పేవాడేమో మరి. జాను తన రూమ్ బాల్కనీ నుంచి సూరజ్ వెళ్ళడం చూసి బాధతో గుటకలు మింగుతూ లోపలికి వచ్చేసి బెడ్ మీద బోర్లా పడి, సింగమనేని వారసుడైనా మీ కింద పనిచేసే నేను మీకు తగను. మిమ్మల్ని చూసి పురి విప్పుతున్న మనసుకు రెక్కలు విరిచి సంకెళ్ళు వేసి కట్టడి చెయ్యాలి అని అనుకోగానే ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఆగను అన్నట్టు బయటకు జలజల రాలయ్యి. ఈ కన్నీళ్ళు ఎందుకు? ఈ బాధ దేనికి? అతన్ని కలిసింది చూసింది 3 సార్లు, మరింత వేదన బాధ ఎందుకు అని అనుకుని కళ్ళు మూసుకుంటుంది. మూసిన కళ్ళ చాటున చందమామ లాంటి సూరజ్ మోము కనిపిస్తూ ఉంటే ఎందుకో తెలీదు భువనాకి సాయంత్రం అయ్యేసరికి ఫీవర్ ఇంకెక్కువయింది. తను జ్వరంతో రూమ్ లో పడి ఉన్నా కూడా ఎవరూ తన దగ్గరికి రాలేదు, పట్టించుకోలేదు. ఇంకా కోపం ఎక్కువైపోయింది. అసలు నా ఇంట్లో నేను మహారాణిలా బ్రతకాను. అందరూ నా మాట మీద పడి నడిచేవాళ్ళే. నా కను చూపుల్లో ఏం చెయ్యాలో అర్థం చేసుకుని అన్నీ నా ముందు తెచ్చి పెట్టేవాళ్లే. కానీ ఇక్కడ ఒక్క రోజులోనే నా బ్రతుకు ఎలా అయిపోయింది. అందుకే వీడమ్మ అన్న నాకు చాలా ద్వేషం. నా సంతోషాలన్నీ చిటికలోనే లాగేసుకుంటారు. అందుకే అంత చిరాకు నాకు వాళ్ళంటే. అసలు బావి ఇంట్లో ఉన్నారా? ట్రస్ట్ కి వెళ్ళిపోయారా? వెళ్ళిపోతే నాకు చెప్తే వెళ్తారుగా. అయినా చెప్పకుండా వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొడుకు కోడలు మనవల్ని చూసి ఇంకెవరైనా ఆయన కంటికి ఎలా కనిపిస్తారు అని కష్టంగా లేచి బాల్కనీలోకి వస్తుంది. అక్కడ సుమంత్ గారు పిల్లలతో ఆడుకుంటూ కనిపిస్తారు. నేల మీద గడ్డిలో సుమంత్ గారు పడుకుని ఉంటే సన్నీ బన్నీ చెరో వైపు పడుకుని కాళ్ళు చేతులు వేసి ఆయన ఏదో చెప్తూ ఉంటే నవ్వుతూ వింటారు సన్నీ బన్నీ. ఆ దృశ్యాన్ని చూసిన ఎవరైనా సరే తాత మనవల్ల ప్రేమను చూసి మురిసిపోయేవారు. కానీ అది చూసిన బోనా మాత్రం బగబగా మండిపోతుంది. రాత్రి భోజనాలకి మళ్ళీ డైనింగ్ హాల్ అంతా అందరితో నిండిపోయి కలకలలాడిపోతుంది. సూరజ్ హిట్లర్ అన్న ఏం ఇస్తాడో ఏంటో వార్నింగ్ అని లోపలే తెగ టెన్షన్ పడిపోతున్నాడు. ధ్రువ, మేఘన ఉదయం పిలిచినా కూడా తన రూమ్ కి రాలేదని ఆమె మీద కోపంతో బుసలు కొడుతున్నాడు. ఆ వాడి చూపులకు ఆ కోపానికి ఎక్కడ మాడి మసైపోతానోనని మేఘన అసలు ధ్రువ వైపు చూడను కూడా చూడటం లేదు. ధ్రువ మనసులో దీనికి బాగా బలిసింది, నా వైపు కూడా చూడను కూడా చూడట్లేదు. మంచిగా ఉంటుంటే భయం లేకుండా పోతుంది దీనికి. నేనంటే ఏంటో చూపించాల్సిందే అనుకుంటాడు. అందరూ ఎక్కువగా మాట్లాడకుండానే భోజనాలు కంప్లీట్ చేశారు. భోజనాలు కంప్లీట్ అయిన తర్వాత జమున గులాబ్ జామ్ బౌల్స్ లో వేసి అందరికీ ఇస్తుంది. ఇంకా సిద్ధు దగ్గరకు వచ్చి తీసుకో నానా అని నవ్వుతూ ఆ బౌల్ ని చేతిలో పెడుతుంది. థ్యాంక్ యూ అత్తయ్య, గులాబ్ జామ్ అంటే నాకు చాలా ఇష్టం అని ఆమె వైపు చూస్తాడు. జమున సిద్ధుకి అతి దగ్గరగా ఉండేసరికి ఆమె మెడ మీద చేతివేళ్ల ముద్రలు స్పష్టంగా కనిపించాయి. అవి చూసిన సిద్ధు కళ్ళు కోపంతో ఒక్కసారిగా ఎరుపెక్కుతాయి. అయిపోయావమ్మ హేమంత్, మరి ఏం జరుగుతుందో చూద్దాం.